హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది బర్త్డే వ్లాగ్ అనమాట. అండ్ దీంట్లో కొన్ని న్యాచురల్ క్లిప్స్ కూడా యాడ్ చేశాను. అంటే వాయిస్ ఓవర్ కాకుండా ఆ ఒరిజినల్ సౌండ్ అలా ఉంచాను. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోలో బర్త్డే డ్రెస్ గురించి అండ్ చాలా తక్కువ ప్రైస్ లో బర్త్డే డ్రెస్ వచ్చింది. అండ్ వీటన్నిటి గురించి మీతో షేర్ చేస్తాను. అండ్ మీ పిల్లల బర్త్డేకి ఆర్ మీ బర్త్డేకి అయినా ఇది యూజ్ అవ్వచ్చు. అండ్ కేక్ ఎక్కడ ఆర్డర్ చేసాం ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదామా. బ్లాక్ కాదు బ్లాక్. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మా శానూస్ బర్త్డే ఈరోజు. శాను కంట ఫంక్షన్ హాల్లో బర్త్డే చేయాలి. అమ్మ వచ్చేసాడు కర్రాడు. శాను బర్త్డే ఎక్కడ కావాలి నీకు? ఫంక్షన్ హాల్లో. ఎందుకు కావాలి ఫంక్షన్ హాల్లో? గిఫ్ట్స్ వస్తాయి కాబట్టి. నీకు నీకు వచ్చే ₹100 గిఫ్ట్ కోసం ఇప్పుడు ₹1,00,000 పెట్టి ఫంక్షన్ హాల్లో నీకు చెయ్యాలి. ఎన్నిసార్లు చేయాలి నీకు బర్త్డే ఫంక్షన్ హాల్లో? చాలా సార్లు. 3 సార్లు చేసుకున్నావు గ్రాండ్గా. 3 సార్లు కాదు. ఎందుకు 3 సార్లు చేసుకుందంటే గ్రాండ్గా ఆదిత్య బర్త్డే దీని బర్త్డే సేమ్ రోజు కాబట్టి వాడు ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ హాల్లో చేసాం కదా. అది కూడా మళ్ళీ దీని ఫస్ట్ బర్త్డే చేసుకుంది. సెకండ్ బర్త్డే అమ్మోళ్ళు గ్రాండ్గా చేశారు. థర్డ్ బర్త్డే నాగర్ కర్నూలులో ఉన్నామని మళ్ళీ అందరిని పిలిచి మేము గ్రాండ్గా చేసాం. ఫోర్త్ బర్త్డే ఇక్కడ చేసాం నార్మల్గా. ఫిఫ్త్ బర్త్డే చాలా నార్మల్గా చేసాం ఎందుకంటే ఆదిత్య గడ ఆ రోజు పుట్టాడు. సరే బాయ్. ఫోన్ పైకి వెళ్ళిపోతుంది ఆకాశం. సను హాయ్ చెప్పరా. హాయ్. హాయ్. ఇక్కడ చెప్పాలి. కింద కూర్చో. కింద కూర్చోనా? హాయ్ అన్న. హాయ్. అండ్ ఇల్లు సర్దేసి కొంచెం టిఫిన్ చేయడంతో స్టార్ట్ అయిపోయింది అనమాట డే. యాక్చువల్గా డే స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది. అండ్ లేచిన వెంటనే తినము. అండ్ ఆఫ్టర్ దట్ ఇది డెకరేట్ చేద్దామని అనుకున్నాము. అండ్ కరెక్ట్గా బొమ్మలు కూడా ఈరోజు వచ్చినాయి. ఆర్డర్ పెట్టిన బొమ్మలు కూడా సెంటర్ పార్టిషన్ అనేది హాల్ పార్టిషన్ అనేది డెకరేట్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్గా అక్కడ అన్ని అలా ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చేతికి వచ్చింది పెట్టేస్తున్నాం అలాగా. అందుకని చెప్పి మొత్తం క్లీన్ చేసేసి బొమ్మలు అయితే పెడుతున్నా. యాక్చువల్గా ఇంకొంచెం పెద్దగా కనిపించినాయి నాకు బొమ్మలు. సో నేను ఎలా అనుకున్నానంటే ఒక్క హోల్కి వచ్చేసి ఒక్క బొమ్మే అనుకున్నా, ఒకటే పెడదాం బొమ్మ అని. అండ్ తర్వాత వచ్చేసి టీవీ యూనిట్ కోసం అని కూడా తెప్పించా. కాకపోతే ఈ బొమ్మలు అనేవి చిన్నగా వచ్చినాయి. సో చిన్నగా రావడం వల్ల ఏంటంటే అండ్ రిటర్న్ పెట్టేంత ఎక్కువ ప్రైస్ ఏం కాదు. 200 అలాకి ఒక 5 బొమ్మల వరకు వచ్చినాయి అనమాట. సో పెద్ద ప్రైస్ ఏం కాదు కాబట్టి నేను రిటర్న్ ఏం పెట్టలేదు. సో ఒక్కొక్క దాంట్లో ఇలాగ 2 మిక్స్ చేసి పెట్టేసాము. సో అలా మిక్స్ చేసి పెట్టడం వల్ల చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను కింద టప్ చైర్ ఉంది. టప్ చైర్ మీద డ్రెస్సింగ్ టేబుల్ వేసుకున్నా. ముగ్గురు పట్టుకున్నారు చూసారా కింద. సాన్వి, హేమాన్షి అండ్ ఆదిత్య అండ్ వికాస్. నేను ఎక్కడ పడతానో మళ్ళీ అని వచ్చాడు. నేను ఆ పైన పెట్టేంత వరకు ఉండి వెళ్ళాడు అనమాట. ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు వాడు బెడ్రూమ్ లో. చూడగానే నువ్వు అట్లా ఎక్కువ ఎట్లా పడితే అట్లా ఇంకా అంటే రీసెంట్ గా కొంచెం పడ్డాను కదా, అసలు ఇంకొంచెం కానీ మళ్ళీ కింద పడ్డానంటే మళ్ళీ ఏదైనా డామేజ్ అవుతుందని పాపం వాళ్ళ భయం. అండ్ మా వాడికి అయితే అసలు ఫుల్ భయం. అండ్ మన సెంటర్ పార్టిషన్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేసేయండి. అండ్ కొంచెం టైం పట్టింది. అవి చిన్న బొమ్మలు కదా నిలబడలేదు. సో నేను డబుల్ టేప్ వేసి అంటించాను అనమాట. ట్రాన్స్పరెంట్ డబుల్ టేప్ వస్తుంది కదా ఈ రీసెంట్ డేస్ లో. సో అదే అంటించాను నేను. అండ్ ఆఫ్టర్ దట్ టీ తాగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇంకా సాన్వి డ్రెస్సులు కుట్టలేదు. సాన్వికి నాకు చిరొక డ్రెస్ కుడదాము అనుకున్నా. అండ్ బుడ్డోడికి అయితే తీసుకున్నాము ఆల్రెడీ. ఇంకా జెంట్సే కాబట్టి పిల్లలు బాయ్స్ కాకి ఏంటంటే రెడీమేడ్ ఉండేస్తుంది కాబట్టి ఓకే. బట్ పాపకు కూడా రెడీమేడ్ తీసుకుందాం అన్నాడు ఈయన. బట్ నాకే ఎందుకో ఇష్టం లేదు. అందరికి స్టిచ్ చేసిన రెడీమేడే ఎంతైనా కూడా కస్టమైజేషన్. ఇంతకుముందు ఏంటంటే యాక్చువల్గా రెడీమేడ్వి ఎక్కువ ఉండేది, కస్టమైజేషన్ చేయించుకున్నాయి తక్కువ ఉండేవి ప్రైస్. కానీ ఇప్పుడు కస్టమైజేషన్కే ప్రైస్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే క్లాత్ తక్కువేమి ఉండట్లా. బట్ ఈ క్లాత్ అయితే నాకు జస్ట్ 500కే దొరికింది. అండ్ 5 మీటర్స్ ఫ్యాబ్రిక్. 5 మీటర్స్ కంటే ఒక 1/2 మీటర్ ఎంత తక్కువ వచ్చింది అంతే. మీషోలోనే ఆర్డర్ పెట్టాను. నేను అసలు ఇలా రాదేమో అనుకున్నా. సరే ఓకే ఆల్ రిటర్న్స్ ఉంది కదా, సరే చూద్దాంలే అన్నట్టు పెట్టాను. నేను నిజంగా షాక్ అయ్యా. ఎందుకంటే చార్మినార్లోనే 350 అలా చెప్పారనమాట. ఇది మీటర్ వచ్చేసి మీటర్ క్లాత్ ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిండేది. ఇది కట్ బీట్స్ వస్తాయి కదా, సో అలా కట్ బీట్స్ వచ్చింది డ్రెస్ మొత్తం. అండ్ మంచి పార్టీవేర్ లుక్ వచ్చింది అనమాట, చాలా మంచిగా. అండ్ దీన్ని కొంచెం సెట్ చేయడానికి చాలా ట్రై చేశా. అంటే శాన్వి
సాన్వికి నాకు ఇద్దరికి రావడానికి. అండ్ ఒకవేళ వస్తే నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకున్నా. అండ్ సాన్వికి ఎలాగో స్లీవ్లెస్ కాబట్టి కొంచెమే సరిపోయింది స్లీవ్లెస్ టాప్ కి, అంటే ఐ మీన్ క్రాప్ టాప్, స్లీవ్లెస్ క్రాప్ టాప్ స్టిచ్ చేశాను సాన్వికి. అండ్ నాకు ఒక ఫ్రాక్ కి దాంట్లోనే ఎలా సరిపోయిందంటే కింద ప్లెయిన్ క్లాత్ ఉండింది ఇంట్లో, సో దాన్ని మానేసేసి అంటే సేమ్ క్లాత్. అసలు బై లక్ ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ లో అయిపోయినాయి సార్ డ్రెస్సులు, ఎందుకంటే 4 మీటర్స్ 150కే తీసుకున్నాను నేను స్పేస్ సిల్క్, అండ్ అది సెట్ అయిపోయింది. అండ్ ఈ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ కూడా మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కాసుగడి కోసం నేను ఎగ్ ఫ్రై చేస్తున్నా. అంటే మాకేంటంటే నిన్నటిది ఇది ఉండింది అనమాట, మునక్కాయ కర్రీ ఉంది. బట్ ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను, బుధవారం రోజు కదా, బర్త్డే బుధవారం, సో మేము నాన్ వెజ్ తినము. బట్ కాసుగడి వరకు చేసిద్దాంలే పాపం అని చెప్పి చేశాడు. అండ్ అమ్మమ్మ వీళ్ళందరూ తింటారు, సాన్వి వాళ్ళు కూడా తింటారులే, పిల్లలే కదా, సో వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి మానేస్తారు లేదంటే లేదు. సో అది కంప్లీట్ గా వాళ్ళ ఇష్టం, మనం ప్రెషర్ పెట్టి మానేపియకూడదు అనేది నా చాయిస్. నేను అనుకుంటాను అనమాట, అంటే తినకూడదు చిన్నప్పటి నుంచి అట్లా కాదు, వాళ్ళకై వాళ్ళు అనుకొని మానేస్తే హ్యాపీగా ఉంటది. నేను కూడా అంతే, ఈయన ఫస్ట్ తినొద్దు అన్న కూడా నేను తినిన దాన్ని బుధవారం, బట్ తర్వాత ఒకందుకు అనుకొని మానేసా. బట్ ఇంకా తినను, ఎప్పటికీ తినను. అది కూడా మా కాసుగడి కోసమే ఒకసారి అనుకున్నాను అనమాట. సో అనుకున్నాను, అది నెరవేరింది. ఇంకా నేను బుధవారం ఇంకా కంప్లీట్ గా మానేసాను ఇప్పుడైతే. అండ్ కటింగ్ చేస్తున్నాయి కదా, ఇంకా ఫాస్ట్ గా ఇది చేసేసి కాసుకి ఏంటంటే అమ్మమ్మ ఉంది కర్రీ చేయడానికి, బట్ వాడు ఏంటంటే మాక్సిమం ఎలా ఉంటే అలా కొంచెం అటు ఇటు అయినా కూడా తినడు, అదే భయం వాడితోటి. సో ఎగ్ ఫ్రై అమ్మ ఎలా చేస్తుంది అంటే ఇలా ఎగ్స్ వేసాక ఎక్కువ కలిపెట్టదు అనమాట. ఎగ్ కలబెట్టుకున్నా ఉంటే అది ఏమైతుందంటే ఎక్కువ గడ్లుగా అంటే కొంచెం పెద్ద పీసెస్ గా ఉంటుంది. ఎక్కువ మనం తిప్పామంటే గరిటిని అది ఏమైతుందంటే పొడి లాగా అయిపోతుంది కదా, అలా కాకుండా ఊరికి అలా కలిపెట్టి అలా ఉంచేస్తుంది. అప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద పీసెస్ బాగా అనిపిస్తుంది. ఇంక ఇది కర్రీ ఉందనమాట, ఎందుకంటే ఆఫ్టర్నూన్ వరకే నైట్ కి బయటకు ప్లాన్ చేసాము. సో ఓన్లీ ఒక్క పూటకే కాబట్టి మా అమ్మమ్మ మేము అది అడ్జస్ట్ చేసుకున్నాం. అండ్ ఇది ఎగ్ కర్రీ మిగతా అందరూ సరిపోతుంది, నాకు ఒక్కదానికే కాబట్టి, అంటే అమ్మమ్మకి సాన్వికి బుడ్డోడికి కాసుగడికి అండ్ నాకు మునక్కాయ కర్రీ సరిపోతుంది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. మీరు ఇంతే చేసుకుంటారు. ఎగ్ ఏం లేదు, తాలింపు గింజలు వేస్తాం, ఆనియన్స్ వేస్తాం, అండ్ ఉప్పు పసుపు కారం ఎగ్స్ పగలు కొట్టేసేస్తాం, జస్ట్ అంతే. ఇంకా కర్రీ చేసేసి మిషన్ ఆగిపోయి ఉండింది, సో మిషన్ అయితే చూస్తున్నాను. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్, ఆల్రెడీ మీరు ముందు వీడియోస్ లో చూసుంటారు. అండ్ కంప్యూటర్ వర్క్ మిషన్. అండ్ ఈ కనిపిస్తున్న పర్టికులర్ రూమ్ అయితే కంప్లీట్ గా మిషన్ కే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్. అండ్ ఆ ఒక్క బీరువానే ఇక్కడ పెట్టాము, ఇంకేం ఉండవు ఇక్కడ. ఇంకా మిషన్ మీద ఎన్ని అడ్డాలు పెట్టుంటామో ఇంకంతా క్లీన్ చేసుకుందాం అని చేస్తూ ఉన్నాను. మిషన్ మీద ఎంత ఈజీగా అన్ని టక పెట్టేస్తామో తీసేటప్పుడు అంత ఇసుకు పుడుతుంది, నిజంగా చాలా ఇసుగ్గా అనిపిస్తుంది అలా మిషన్ మీద అన్ని తీసేటప్పుడు. ఇక క్లీన్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్ గా నా టార్గెట్ ఏంటంటే 3:30కి అయిపోవాలనుకున్నాం, బట్ అది 5 అయిపోయింది. ఎందుకంటే మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ అటు ఇటు ఎవరు వచ్చారు మాట్లాడాము, అలాగలాగా లేట్ అయిపోయింది కొంచెం. సో ఇవైతే మొత్తాన్ని కటింగ్ చేసేసా నాకు సాన్వికి అని. నేను ఆల్రెడీ చెప్పా కదా నాకు ప్లెయిన్ క్లాత్ ఉంది అని చెప్పి, నాకు అనిపిస్తుంది ఇది చాలా బెటర్. నేను స్టిచ్చింగ్ నేర్చుకొని ఎంత బెటర్ గా అయిపోయింది అని. యాక్చువల్ గా చదువుకునే వాళ్ళు ఏంటంటే పల్లెటూరులో ఉండే వాళ్ళు హాలిడేస్ లో స్టిచ్చింగ్ నేర్చుకోవడం అలా చేస్తారు, బట్ నేను అలా చేయలేదు. హాలిడేస్ లో స్టిచ్చింగ్ అట్లా ఏం నేర్చుకోలేదు, ఎందుకంటే బయటకు వెళ్ళి నేర్చుకోవాలి కదా. అండ్ ఊర్లో వాళ్ళు ఏం నేర్పించరు, ఉంటారు కానీ మంచిగానే, బట్ ఏదో హెమ్మింగ్లు చేయించుకోవడం అలాగే ఉంటారు కానీ నేర్పించరు. సో నేను అనుకోకుండా పిన్ని మిషన్ తీసుకోవడం వల్ల పిన్నికి కొంచెం రావడం వల్ల అలా నేర్చుకున్నా. బయటకి ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు నేను మిషన్. పిన్నికి కొంచెం వచ్చు, అండ్ ఇప్పటికైతే పిన్ని పూజ ఇవన్నీ మేమే కుడతాము. అండ్ పిన్నికి కొంచెం వచ్చు, నేను దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి. అండ్ ఇప్పుడు ఆన్లైన్ స్టార్ట్ చేశాక, అంటే ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్ ఇవన్నీ తీసుకుంటున్న తర్వాత ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాము. అండ్ తర్వాత ఇంకా రెడీ అయిపోయాము. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నేను స్టిచ్చింగ్ చేసింది ఏంటంటే బర్త్డే పార్టీకి. యాక్చువల్గా టెంపుల్కి అప్పుడే వెళ్ళొచ్చాం, బర్త్డే కూడా అప్పుడే చేసాము. బట్ 2 డ్రెస్సెస్ అనేది మినిమం ఉంటేనే బాగుంటుంది, టెంపుల్కి కొంచెం ట్రెడిషనల్గా వెళ్తే బాగుంటుంది అని ఆదిత్య గారికి ఇది హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి స్టిచ్ చేసింది అనమాట. వర్క్ చేసి స్టిచ్ చేసాము. అండ్ ఇంకా అమ్మమ్మ కూడా రెడీ అయిపోతుంది టెంపుల్కి వెళ్ళడానికి. నేను చీర అనుకున్నా కానీ అవ్వలేదు. అండ్ సాన్వి చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది, ముద్దుగా అనిపిస్తుంది. అమ్మ ఈ రెడ్ డ్రెస్ లో అయితే చాలా బాగా అనిపించింది. అమ్మ కూడా రెడ్ డ్రెస్ బాగుంది అసలు, అంటే రెడ్ కాబట్టి అది కొంచెం మంచిగా అనిపిస్తుంది. నేను టెంపుల్ కి వెళ్ళే లోపే గబ్బు చేసుకున్నా. ఓన్లీ చూడండి లూజ్ చేసుకుని మళ్ళీ టైట్ చేసేసి అన్ని మంచిగా చేసేసి వెళ్ళిపోయాము. అండ్ యాక్చువల్ గా 5కే వెళ్దాం అనుకున్నా కానీ 7 వరకు అయిపోయింది అనమాట. టెంపుల్ కి వెళ్ళే వరకే 7 అయిపోయింది. 7 నుంచి మళ్ళీ
ఇంటికి వచ్చి మళ్ళీ బర్త్డే పార్టీ స్టార్ట్ చేసరికి 8 అనుకున్నది 8:30 దాటి 9 వరకు కూడా అయిపోయినట్టుంది స్టార్ట్ అయ్యే వరకే. ఇక ఫాస్ట్ గా పిల్లల వరకు పిలుచుకున్నాము అండ్ ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. టెంపుల్కి వెళ్తుంటే ఇంకా తమ్ముడు అది పండు బైక్ తీసుకొచ్చాడు. తమ్ముడు బైక్ ఇక్కడ లేదు కదా, ఊర్లో ఉంది. సో తమ్ముడు పండు బైక్ తీసుకొచ్చాడు. లత వాళ్ళు ఏంటంటే రాలేదు, మేము చికెన్ తిన్నాంలే వద్దులే అని చెప్పారనమాట. లత వాళ్ళని కూడా రమ్మన్నాము. లత వాళ్ళు కూడా పక్కనే కదా ఉండేది, ఐ మీన్ లత మీన్స్ చెల్లెలు వాళ్ళు పక్కనే కదా ఉండేది. సరే ఓకే మీ వరకు వెళ్ళేసి రండిలే, మేము ఈ లోపు ఏమన్నా చిన్న వర్క్స్ ఉంటే చేస్తాను చెప్పారనమాట. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఆదిత్య గారు ఎవరినో పట్టుకొని, ఈయన యాక్చువల్ గా టెంకాయ తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు అనమాట గుడి పక్కన. ఎవరినో పట్టుకొని ఆయన చూసి వాళ్ళ ఆడనుకొని పట్టుకొని వదలలేదు. ఇక తర్వాత బాగా చూసాక వదిలేసాడు అనమాట. ఇంక పోవట్లేదు దగ్గరికి. ముందైతే పట్టుకొని ఏడుస్తున్నాడు. నేను కరెక్ట్ టైంకి వీడియో తీయలేకపోయా. భలే ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది అసలు. అండ్ అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇది కేరళ తరపున కట్టించిన దేవాలయం అంట. అండ్ అక్కడ పూజారి వీళ్ళు కూడా అక్కడ కేరళ వాళ్ళే ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఏం లేరు. అండ్ ఆ వైబ్ అంతా కూడా కేరళలో ఉన్నట్టే ఉండింది టెంపుల్ లో. బట్ ఎక్కువ పిక్స్ తీయకూడదు, సో అందుకనే ఎక్కువ పిక్స్ తీయలేదు అనమాట. అండ్ వచ్చి రెడీ చేస్తున్నానా, కరెంట్ పోయింది. ఇంకా చూడు నా టెన్షన్, ఇదేంటి కరెక్ట్ గా రెడీ అయిన టైంకి కరెంట్ పోయిందని. బట్ మళ్ళీ వచ్చేసింది అనమాట అమ్మటే. అండ్ ఇలా ఉంది సాన్వి అవుట్లుక్. చాలా అంటే చాలా బాగుంది. డ్రెస్ అయితే అందరికి ఫుల్ నచ్చేసింది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా బాగా నచ్చింది. అండ్ పిల్లలు వీళ్ళు కూడా సాన్వి ఫ్రెండ్సే, కానీ ఇంకా సాన్వి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళంతా పాపం హాలిడేస్ ఊరికి వెళ్ళారు, ఇంకా స్కూల్స్ స్టార్ట్ అవ్వలేదు కదా, వాళ్ళు ఎవరు రాలేదు. పాపం సాన్వి కొంచెం ఫీల్ అయింది ఫస్ట్ లో. బట్ వీళ్ళని చూడగానే కొంచెం పిలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఊరికి వెళ్ళారనేసరికి ఫీల్ అయ్యింది. బట్ ఏంటంటే జనరల్ గా నాకు ఈ కేక్ కటింగ్ ఇలాంటివి పెద్దగా నచ్చవు. బట్ మనం పెద్ద అయిపోయాం కాబట్టి మనకి నచ్చట్లేదు అవి. బట్ పిల్లలు పర్టికులర్ గా ఆదిత్యది కూడా బర్త్డేనే, కానీ అసలు ఆదిత్యది బర్త్డే అన్నట్టే లేడు. వాడు తెలియదు కదా వాడికి పెద్దగా. సో బట్ సాన్వి అయితే మాత్రం ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అందరూ విషెస్ చెప్తున్నా. అండ్ చాక్లెట్స్ కూడా తెచ్చారు. అండ్ 7 ఆదిత్య గారికి 2 years కంప్లీట్, సాన్వికి 7 years కంప్లీట్ అయిపోయింది. అండ్ బర్త్డే ఎలా జరిగిందో చూసేయండి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా పిల్లల్ని పిలిచాము, కేక్ కటింగ్ చేయించాము మోస్ట్లీ. బట్ పెద్దవాళ్ళని పిలిస్తే ఏంటంటే మనమేం ఫుడ్ పెట్టట్లేదు కదా, సో ఫుడ్ అరేంజ్ చేయలేదు కాబట్టి పెద్దవాళ్ళని పిలవలేదు. ఇంటికి వెళ్ళి ఇప్పుడు మన అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్స్ అన్నిటికీ ఇచ్చొచ్చామన్నమాట కేక్. అండ్ ఈ కేక్ ఆర్డర్ ఇచ్చింది అయితే అంజలి దగ్గర తీసుకున్నా నేను. ఆల్రెడీ నేను ఒకసారి ప్రమోట్ చేశాను తనని. అండ్ చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ తో చేస్తుంది, సో అందుకే అక్కడ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఆదిత్య గడ ఏదో సాన్వి ఒక్కదాందే బర్త్డే అన్నట్టుంది, అదేమో అక్కడే నుంచి ఉంటుంది, వీడేమో ఒక్క 2 minutes కూడా నుంచోట్లేదు. అండ్ వెనక మనం కరెక్ట్ గా ఇదే రోజు బొమ్మలు రావడం పెట్టడం కూడా ఇంకా డెకరేషన్ ఏం అవసరం లేకుండా అయిపోయింది. సెంటర్ పార్టిషన్ చాలా మంచి లుక్ ఇచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో సెంటర్ పార్టిషన్ అనేది నాకు కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మేము హౌస్ ఎలా కొన్నాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఎందుకు, ఎలా, ఏంటి, అసలు ఎలా జరిగింది ఇవన్నీ షేర్ చేసుకుంటాను మీతోటి. అండ్ బయింగ్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మేము ఎలా ప్లాన్ చేస్తాం అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ లత వాళ్ళు అయితే సాన్వికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. సైకిల్ ఎప్పటి నుంచో అడుగుతుంది, ఆ వెనకుంది కదా సైకిల్, అది లత వాళ్ళే తెచ్చారనమాట. అండ్ సైకిల్ అడుగుతుందంటే నా మెయిన్ బాధ ఏంటంటే దాన్ని అడ్డం అవుతుంది తప్పితే తొక్కుకోవడానికి ఇక్కడ పెద్దగా కుదరదు. అండ్ లేదంటే రోడ్లలో అలా వదిలేయలేము చిన్నపిల్లల్ని, మనం వెళ్ళి తొక్కించుకోవడమా లేదా పార్కులకు తీసుకెళ్ళడమా అలా చేయాలి. ఈయన వచ్చే వరకేమో నైట్ అయిపోతుంది. బట్ కింద ఇప్పుడు ఏంటంటే ఇది అపార్ట్మెంట్ కాబట్టి కింద పార్కింగ్ లో ఖాళీగా ఉంటుంది కదా. అండ్ పగలంతా కూడా బండ్లు కూడా ఏముండవు, పార్కింగ్ అంతా కొంచెం ఫ్రీగా ఉంటది కదా, అక్కడ తొక్కుకోవచ్చులే, కాసేపు కిందకి వెళ్తే తొక్కుకుంటారు కదా, ఇంకెప్పుడు నేర్చుకుంటారు అక్క అని చెప్పి అరిచి తీసుకొని వచ్చింది లత. అండ్ సాన్వికే కదా నాకు కూడా సర్ప్రైజ్, నాకు కూడా ఏం చెప్పలేదు, తీసుకొని వచ్చినాకే చూపించారు అనమాట. అండ్ పిల్లలు ఇంతవరకే ఉన్నారు. ఇంకా రిమైనింగ్ అందరికి ఏంటంటే పెద్దవాళ్ళందరికీ ఏంటంటే ఇంటికి తీసుకొని వెళ్ళి ఇచ్చేసాము కేక్స్ అనేది, కేక్స్, చాక్లెట్స్ అండ్ కిట్కేట్ చాక్లెట్స్ ఒక 3 బాక్సులు, ఐ మీన్ 3 పెద్ద ప్యాకెట్లు ఉంటాయి కదా అవి తీసుకొచ్చారు. అండ్ చిన్న చాక్లెట్స్ ఒక 2 ప్యాకెట్స్ తెచ్చినట్టున్నారు. అండ్ కేక్ 2 kgs తీసుకున్నాం, 1400 పడింది. చెప్పాను కదా కొంచెం క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తో చేస్తారు, కొంచెం హెల్దీగా. అండ్ వీటి యూజ్ చేస్తుంది, మైదా అసలు యూజ్ చేయదు. తను అంజలి అనమాట, మన సబ్స్క్రైబరే. అండ్ తన దగ్గరే తీసుకున్నాను. అండ్ హోమ్ మేడ్ కాబట్టి మనం కూడా కొంచెం హెల్దీగానే ఇచ్చినట్టు ఉంటది, పక్కన వాళ్ళకి ఇచ్చిన అనిపించింది నాకు. సో అందుకనే యాక్చువల్గా 350కే దొరికేస్తుంది కేక్ పర్ కిలో.
స్టైల్లో, బట్ ఓకే ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ కొంచెం హెల్దీగా చూద్దాంలే అన్నట్టు తీసుకున్నాను. అండ్ వీడు అసలు ఊదడేమో అనుకున్న ఆదిత్య గాడు పెట్టంలోనే ఊపనంలోనే ఊపేశాడు. అందరు షాక్ అనమాట, పెద్ద పెద్దగా అరిచారు, అబ్బో ఊపేసావా అని చెప్పి. ఆ డ్రెస్ కనిపిస్తుంది కదా, ఆ డ్రెస్ అయితే నా బెస్ట్ ఫ్రెండ్ తీసుకొని వచ్చింది, ఆదిత్య గాడు వేసుకున్న డ్రెస్. మొన్న ఫస్ట్ టైం వచ్చిందని నేను వీడియో పెట్టాను కదా, ఐ మీన్ 3 years తర్వాత కలిసామని చెప్పి, సో తనే తీసుకొని వచ్చింది. అండ్ లోపల టీ షర్ట్ ఒకటి నేను తీసుకొచ్చాము, అంటే శాన్వి కొంచెం దగ్గర మ్యాచింగ్ అది ఉంది, ఇంకా సేమ్ కలర్ అయితే అసలు దొరకలేదు అనమాట. ఇంకా సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అండ్ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ ఎలాంటి వీడియోస్ మీరు లైక్ చేస్తారా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అప్పుడు నాకు కూడా ఎలాంటి వ్లాగ్స్ పెట్టాలి అనేది నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో బర్త్డే అయితే ఎలా జరిగిందో చూసేయండి.